హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్. మేమైతే ఈరోజు అయితే నిజామాబాద్ అయితే వెళ్ళినాము. 2 పనులు అయితే అయిపోయినాయి. మాకైతే ఇల్లు ఈ రిజిస్ట్రేషన్ పేపర్ ఇట్లా వచ్చినాయి. ఇల్లు కొనుక్కున్నాం కదా, వేరే వాళ్ళది ఇల్లు ఈ పేపర్లు ఇట్లా వచ్చేసినాయి. డాక్యుమెంట్ అయితే ఈరోజు వచ్చేసినాయి. ఈరోజు అయితే తీసుకొచ్చినాము. ఇంకొక పని అవుతున్నది, అదైతే కంప్లీట్ మాకైతే పని అయిపోతే ఇంకా సంతోషంగా ఉంటుంది. ఇది తెలుసు, వేరే నేను చెప్పిన వాళ్ళకైతే నేను వీడియోలో చెప్పేది ఇట్లా అర్థమైపోతుంది. ఇంకొక పని అయితే అది ఉన్నది, అదొకటి అయిపోయింది. అదైతే వేసేసుకోవాలి తొందరగా, ఎందుకంటే మళ్ళీ నాట్లు స్టార్ట్ అవుతాయి. ఇక అందరు నాట్లు వస్తున్నారు. మళ్ళీ మా ఆయనకు సార్లకు అక్కడ స్కూల్ దగ్గరికి పనికి పోతాడు, పొలం పనికి. మళ్ళీ పని ఉంటుంది, నేను నాట్లకు వాళ్ళు అటు ఇటు మస్తు పని ఉంటుంది. ఇక ఇప్పుడైతే మాకైతే ఇల్లు డాక్యుమెంట్ అయితే వచ్చేసినాయి. ఇంకొకటి అయితే అది అయిపోతుంది, నిమ్మలం అయిపోతుంది. అదొకటి మళ్ళీ ఇల్లు అయితే మంచిగా చేసుకోవాలి. ఈ వర్షాలు తగ్గంగానే ఆ ఇల్లు అయితే బాగా వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వానలు పడుతున్నాయి. ఆ ఇల్లు మళ్ళీ మొదలు పెట్టుకుంటే మళ్ళీ ఇద్దరం పనికోలేము, ఇద్దరం ఇంటికన్నా ఉండవలసి వస్తుంది. అందుకోసమే నాట్లన్నీ అయిపోయాక, కలుపులన్నీ అయిపోయాక, ఈయన మందులు మందులు చల్లి కొంచెం తీరమైనప్పుడు అయితే ఇల్లు పని అయితే మొదలు పెట్టుకుంటాము. ఇంక ఇల్లు పని మొదలు పెట్టుకోవాలంటే ఇంకా 4 నెలలన్నా కావాలి, 4-5 నెలలు. ఎందుకంటే పని అంతా అయిపోవాలి. ఎవరికొక్కరికి మాకు పని లేకపోతే ఎంతైనా కానీ ఆడ మనిషి పేరు కదా, మా ఆయన ఉంటే ఆయనకు పనులన్నీ అయిపోతే అప్పుడు ఇల్లు అయితే మొదలు పెట్టుకుంటాము. ఇప్పుడైతే ఇల్లు పని అయితే ఎందుకంటే పనులు స్టార్ట్ అయినాయి. మళ్ళీ మాకు పని, ఆయనకు పని స్టార్ట్ అవుతుంది ఒకటి, మళ్ళీ వర్షం పడుతుంది ఒకటి. కాబట్టి మళ్ళీ అవన్నీ సిమెంట్ బస్తాలు అవి వేసుకోవాలి. మళ్ళీ మేము ఇది రెంటుకున్న 2 రూములు కాబట్టి మాకే ఇబ్బందిగా ఉన్నది. అందులో వంట సామాన్లు, ఇది మేము మంచాలు ఇవన్నీ అంటే సరిపోయి. మళ్ళీ ఇప్పుడు వరండి రేకుల కింద ఉంది, కానీ మళ్ళీ అంత రంధ్రాలు ఉన్నాయి, అంత సిమెంట్ అంతా కరిగిపోతుంది. అందుకే వానలు తగ్గినాక 3 నెలలు కానీ 4 నెలలు కానీ 5 నెలలు కానీ వానలు తగ్గినాక అయితే పని మొదలు పెట్టుకుంటాము. ఇక మేమైతే అనుకున్నది ఒక్కటైతే పని అయితే అయిపోయింది. ఇంకొక పని ఉంది, అది ఎప్పుడైతుందో తెలియదు. దాని మీద అయితే మస్తు ఇక అది దానికి ఒక్కటైతే మాకు ఇక టెన్షన్ అవుతుంది. ఇక ఇల్లు ఒకటి, ఇల్లు అంటే ఇక అది మనం చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇక పనులు అయిపోవాలి, మనకు పని తీరం ఉంటే ఇక పని మొదలు పెట్టుకోవచ్చు. మళ్ళీ అనవసరంగా ఈ పని కూడా కొట్టుకున్నాడు, మళ్ళీ ఇద్దరం పనికి పోతాము. మళ్ళీ పిల్లల చదివేంది, ఇదంతా ఫీజులు కట్టాలి, మళ్ళీ సంఘాలు ఇవన్నీ కట్టుకోవాలి. కాబట్టి చెరొక పని అయితే వేసుకున్నాడు, తప్పది. పనికైతే ఖచ్చితంగా వెళ్ళాలి. మొన్నటిదాకా అయితే నేను చేతిలో రక్తాలు వెళ్ళి బురద వరకు అయితే పోలేదు. ఇప్పుడైతే పోవాలి, ఇట్లయితే ఖచ్చితంగా పోవాలి. ఇక మేమైతే ఇప్పుడైతే అన్నం కూర అయితే పొద్దులది అవుతుంది. నిజామాబాద్ పోయేటప్పుడు అయితే అన్నం తినలేదు, ఇప్పుడైతే ఇక తినాలి. ఇక ఓకేనా, బాయ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్.